మతాలతో పరిచయం. ఇంగ్లాండులో రెండో ఏడు చివరికి అన్నదమ్ములు బ్రహ్మచారులు అయిన ఇద్దరు దివ్యజ్ఞాన మత అనుయాయులను కలుసుకున్నాను. దివ్యజ్ఞాన మతం అంటే థియోసాఫికల్ సొసైటీ. అప్పుడు వారు సర్ ఎడ్విన్ ఎర్నాల్డ్ ఇంగ్లీషులో రాసిన భగవద్గీత వ్యాఖ్యానం ది సాంగ్ సెలెస్టియల్ చదువుతూ భారతీయుడిని కనుక ఆ గ్రంథమూలం చదివి వినిపించమన్నారు. నేను భగవద్గీతను సంస్కృతంలో కానీ గుజరాతీలో కానీ చదివి ఉండనందుకు సిగ్గుపడ్డాను. ఆ విషయమే వారికి చెప్పి, ఇప్పుడు మీ వ్యాఖ్యాన గ్రంథంతో పాటు సంస్కృతం చదువుతాను. నాకు సంస్కృతంలో పాండిత్యం తక్కువైనా మీరు చదివే వ్యాఖ్యానం మూలానికి ఎంత దగ్గరగా ఉందో చెప్పగలను అన్నాను. వారితో కలిపి అప్పుడు ఆ గ్రంథంలోని 2వ అధ్యాయం నుంచి ఒక శ్లోకం చదివాను. దాని అర్థం, విషయవాంఛలను అదే పనిగా తలచేవానికి మోహం జనిస్తుంది. దాని నుంచి కామం, కామం నుంచి క్రోధం, క్రోధం నుంచి విచక్షణ లోపం, దాని నుంచి బుద్ధినాశము సంభవించి వారిని వారి జీవిత పరమార్థాన్ని కూడా సర్వనాశనం చేస్తాయి అని. ఆ శ్లోక భావం ఇప్పటికీ చెవుల్లో గింగురుమంటూ నినదిస్తోంది. ఆ గ్రంథం నాకు అమూల్యమైన పెన్నిధిలా కనిపించింది. సత్యజ్ఞాన శోధకులు విడువక చదవాల్సిన ఉత్తమ గ్రంథం భగవద్గీత. నా ఒడుదుడుకులన్నిటిలో ఒక మంచి స్నేహితుని వలె తోడు నిలిచిన మహాగ్రంథమది. ఆ గ్రంథం మీద ఇంగ్లీషులో వచ్చిన ఇంచుమించు అన్ని అనువాదాలు నేను చదివాను. అన్నిటా సర్ ఎడ్విన్ ఎర్నాల్డ్ గారి అనువాదం అత్యుత్తమమైనదిగా గమనించాను. వారు మూల గ్రంథాన్ని పరిపూర్ణంగా విశ్వసించి ఎక్కడా అనువాదం అనిపించకుండా ఆ రచన చేశారు. పైన పేర్కొన్న సోదరులు సర్ ఎడ్విన్ ఎర్నాల్డ్ గారు రచించిన ది లైట్ ఆఫ్ ఏషియా కూడా చదవమని సలహా ఇచ్చారు. అప్పటి వరకు వారిని భగవద్గీత అనువాదకులుగానే అనుకుంటున్న నేను ఈ గ్రంథాన్ని ఎంతో శ్రద్ధగా చదివాను. పుస్తకం చదవడం ఆరంభించాక పూర్తయ్యే వరకు ముయ్యలేదు. ఒక సందర్భంలో వారు బ్లావెట్స్కీ లాడ్జికి కూడా తీసుకెళ్లి నన్ను బ్లావెట్స్కీ అమ్మకు, ఎనిబిసెంట్ అమ్మకు పరిచయం చేశారు. ఎనిబిసెంట్ అమ్మ అప్పుడప్పుడే దివ్యజ్ఞాన సమాజంలో చేరారు. వివాదాస్పదమైన వారి మత మార్పిడి గురించి పత్రికల్లో వస్తున్న వార్తలను అప్పటికే నేను ఆసక్తితో అనుసరిస్తున్నాను. ఆ అన్నదమ్ములు నన్ను వారి సమాజంలో సభ్యునిగా చేరమని కోరారు. నా మతధర్మాన్ని గురించిన జ్ఞానలేశమూ లేని నేను ఏ మత సంఘ సభ్యునిగా చేరలేను, క్షమించండి అని సున్నితంగా తిరస్కరించాను. వారి ప్రోత్సాహంతో బ్లావెట్స్కీ అమ్మ రచించిన కీ టు థియోసఫీ, తెలుగులో దివ్యజ్ఞాన దీపిక అనే గ్రంథాన్ని చదివాను. అది చదివినాక నాకు హిందూ మతంపై మరింత ఆసక్తి, అవగాహన కలిగి అది మూఢనమ్మకాలతో కుళ్ళిపోయిందని, మిషనరీలు చెప్పేది అబద్ధమని అర్థం చేసుకున్నాను. అప్పుడే ఒక శాకాహార భోజనశాలలో మాంచెస్టర్కు చెందిన ఒక మంచి క్రైస్తవుని పరిచయం అయ్యింది. అతడు క్రైస్తవం గురించి నాకు వివరించాడు. నేనతనికి మా రాజ్కోట్ జ్ఞాపకాలు వివరించాను. అది విని అతను ఎంతో నొచ్చుకుని అన్నాడు, చూడండి, నేను శాకాహారిని, మద్యము ముట్టను. చాలామంది క్రైస్తవులు మద్యమాంసాలు సేవిస్తారు, కాదన్ను. కానీ మా పవిత్ర గ్రంథంలో ఎక్కడా ఇవి విధిగా పుచ్చుకోవాలని లేదు. దయచేసి ఒకసారి బైబిల్ చదవండి అని. నేను అతని సలహా స్వీకరించాను. అతను బైబిల్ ప్రతులు విక్రయిస్తున్నాడు. అతని వద్దనే ఒక బైబిల్ మ్యాపులు, బొమ్మలు ఉన్నది కొనుక్కున్నాను. అది చదవడం ఆరంభించాను. కానీ పాత నిబంధన అంటే ఓల్డ్ టెస్టమెంట్ను సాంతం చదవలేకపోయాను. అలాగే జెనిసిస్ అనబడే సృష్టి ప్రకరణం కానీ, సంఖ్యా ప్రకరణాలు కానీ నాకు ఎక్కువ ఆసక్తి కలిగించలేదు. కొత్త నిబంధన అంటే న్యూ టెస్టమెంట్ మాత్రం ఎంతో ఉదాత్తంగా అనిపించింది. ముఖ్యంగా సెర్మన్ ఆన్ ది మౌంట్ అంటే కొండగట్టు మీది ప్రబోధం నా హృదయానికి హత్తుకుపోయింది. దానికి భగవద్గీతతో పోలిక కనబడింది. అందులో, నేను ప్రవచించేది దుర్మార్గాన్ని ప్రతిఘటించవద్దు, ఒక చెంపపై కొట్టిన వారికి 2వ చెంప చూపండి, మీ చొక్కా లాక్కున్న వారికి కంబళిని కూడా ఇచ్చివేయండి అన్న వాక్యాలు మా గుజరాతీ కవి శ్యామల్ భట్ గారి ఒక లోటాడు నీటికి బదులుగా మృష్టాన్న భోజనం పెట్టండి అన్న వాక్యాలను గుర్తుకు తెచ్చి పరమానందభరితుడినయ్యాను. అప్పటికి ఇంకా పరిణతి చెందని నా మనసు భగవద్గీత, ఏషియా జ్ఞానజ్యోతి, సెర్మన్ ఆన్ ది మౌంట్ లను ఏకం చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేసింది.
వైరాగ్యమే అత్యుత్తమ మతం అన్న భావన నన్నెంతో ఆకర్షించింది. ఇలా చదువుతూ ఉంటే ఇతర మత ప్రవక్తల రచనలు చదివే కుతూహలం కలిగింది. ఒక మిత్రుడు కార్లైల్ రాసిన హీరోస్ అండ్ హీరో వర్షిప్ అనే పుస్తకాన్ని చదవమని సలహా ఇచ్చాడు. అందులో హీరోగా అభివర్ణించబడ్డ మహమ్మద్ ప్రవక్త ఉదాత్తత, ధైర్య స్థైర్యాలు, పవిత్ర జీవనము తెలుసుకునే అవకాశం కలిగింది. ఇంతకు మించి మత గ్రంథాలు చదవలేదు నా విద్యాభ్యాసం దృష్ట్యా. కానీ మరిన్ని గ్రంథాలు చదివి అన్ని ముఖ్య మతధర్మాలను అర్థం చేసుకోవాలన్న స్థిరమైన సంకల్పం కలిగింది. ఇక నాస్తికత్వం గురించి ఎలా తెలుసుకోవడం? ప్రతి భారతీయునికి బ్రాడ్ లాఫ్ గారి నాస్తికత్వం పరిచయం ఉంది. దాని గురించి ఒక పుస్తకం పేరు గుర్తులేదు, చదివాను. అయితే నాస్తికత్వ ఎడారిని అప్పటికే దాటేసినందున ఆ పుస్తకం నన్ను పెద్దగా ఆకట్టుకోలేదు. పైగా అంతవరకు నాస్తికురాలైన అనీబిసెంటమ్మ ఆస్తికురాలయ్యారు. అది నాస్తికత్వం పట్ల నా ఆసక్తిని తగ్గించింది. ఆమె రాసిన హౌ ఐ బికేమ్ ఏ థియోసఫిస్ట్, అంటే నేను దివ్యజ్ఞానిని ఎలా అయ్యాను అన్న పుస్తకము చదివాను. ఇదే సమయంలో బ్రాడ్ లాఫ్ గారు మరణించారు. అతని ఖనన కార్యక్రమానికి నేను హాజరయ్యాను. లండన్లో నివసించే భారతీయులంతా హాజరయ్యారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు కొందరు మతాధికారులు వచ్చారు. తిరిగి వెళుతూ రైలు కోసం ఎదురు చూస్తున్నప్పుడు గుంపులోంచి ఒక నాస్తిక ప్రముఖుడు వెటకారంగా ఒక మతాధికారిని అడిగాడు, అయ్యా, దేవుడుంటాడని మీరు నమ్ముతారా అని. అవునండి అన్నాడతను సౌమ్యంగా. భూమి చుట్టుకొలత 28,000 మైళ్ళని కూడా మీరు నమ్ముతారా? తప్పకుండా. ఆ లెక్కన చెప్పండి, మీ భగవంతుడు గారు ఏమాత్రం సైజులో ఉంటారో? అది నీ హృదయంలోనూ నా హృదయంలోనూ నివసించేంత. అయ్యా, ఆపండి, నన్ను ఏమీ తెలియని పసిపిల్లాడిని అనుకోకండి అన్నాడతను మా అందరి వైపు, ఆ మతాధికారి వైపు గర్వంగా చూస్తూ. మతాధికారి ఏమీ చెప్పలేదు, ప్రసన్నంగా చూస్తూ నించున్నాడు. ఈ సంభాషణ నన్ను నాస్తికత్వం నుంచి మరింత దూరం జరిపింది. నిర్బల్ కే బల్ రామా. ఇది సూరదాసు రచించిన ప్రముఖ గీతంలోని వాక్యం. అసహాయుల సహాయుడతడు, బలహీనుల బలమతడు అని. నాకు హిందూ మతం మరియు ఇతర మతాలతో తగు పరిచయం ఉన్నప్పటికీ ఆ జ్ఞానం నా కష్టకాలంలో నాకు అండగా నిలిచేపాటి కాదని తెలుసుకున్నాను. సంకట స్థితిలో అనూహ్యంగా అచ్చెరువు గొలుపుతూ మనిషిని గట్టెక్కించేది ఏదో జ్ఞానం కాదు కదా, చిన్నపాటి ఎరుక లేదు. నాస్తికులైతే ప్రతీదీ యాదృచ్ఛికమనో ఫలానాది కారణమనో సరిపెట్టుకుంటారు. ఆస్తికులకి జరిగే ప్రతీదీ దైవఘటన. ఇంకా తాము ఎన్నో ఏళ్లుగా ఆచరిస్తున్న మతాచారము, తమ ఆధ్యాత్మిక జ్ఞానమే తమ వెనక ఉండి కాపాడుతోందని కూడా తేలుస్తారు. కానీ ఆపదలో కాళ్ళు చేతులు ఆడని స్థితిలో అందిన ఆపన్న హస్తం దేని ప్రేరణో అర్థం కాదు. తమ ఆధ్యాత్మిక జ్ఞానం కష్టకాలంలో ఎందుకు కొరగాకుండా పోవడం చూచి కంగు తిన్నవారు ఎంతమందో. ఆచరణ అనుభవము లేని ఆధ్యాత్మిక జ్ఞానం సారం లేని పొల్లు వంటిది. ఇంగ్లాండులో ఉండగా నాకు ఉత్తుత్తి ఆధ్యాత్మిక జ్ఞానం వృధా అని అర్థమైంది. చిన్ననాడు కొన్ని పతనాల నుంచి ఎలాగో గట్టెక్కాను అన్నదే చెప్పగలను. ఇప్పుడు 20 ఏళ్ళు ఒక భర్తగా, తండ్రిగా మాత్రం అనుభవం కలిగింది. నేను ఇంగ్లాండులో ఉన్న ఆఖరి సంవత్సరంలో పోర్ట్స్మౌత్లో ఉన్న ఒక శాకాహార సదస్సుకి నన్ను ఇంకో భారతీయ మిత్రుడిని ఆహ్వానించారు. ఓడరేవైన అక్కడ ఎక్కువగా సంచార జనాభా ఉండేది. ఇంకా నైతిక నియమాల పట్టింపులేని స్త్రీలు కొందరుండేవారు. అటువంటి వారిల్లు ఒకదానిలో మాకు బస ఇచ్చారు. ఆహ్వాన కమిటీకి ఇదేమీ తెలియదు. పోర్ట్స్మౌత్ వంటి ప్రాంతంలో మంచి బస వెదికి పట్టుకోవడం సులభం కాదు కూడా. సభ అయ్యాక సాయంత్రం బసకు చేరుకున్నాం. రాత్రి భోజనాల తర్వాత చీట్లాట ఆడేందుకు కూర్చున్నాం. అందులో ఇంటిగల ఆమె కూడా కూర్చుంది, ఇంగ్లాండు గృహస్థుల సంప్రదాయానుసారం. ఆడే ప్రతివారు చిన్న చిన్న జోకులేస్తున్నారు. కానీ నా మిత్రుడు, ఆమె ఓ అడుగు ముందుకేసి అశ్లీల సంభాషణ మొదలెట్టారు.
మావాడు అటువంటి వాడని అంతకుముందు నాకు తెలీదు. నాకు ఉత్సాహం పెరిగి ఓ మాట కలిపాను. సరిగ్గా నేను మర్యాదని అతిక్రమించి పతనమయ్యే క్షణానికి భగవంతుడు నా మిత్రుని ద్వారా పలికించాడు. ఈ దెయ్యం నీలో ఎప్పుడు దూరింది బాబూ? నువ్వు అనదగ్గ మాటలా అవి? తక్షణమే నిలిపేయి, ఇక్కడి నుంచి లే అని. నాకు సిగ్గుతో చచ్చినట్టు అనిపించింది. ఆ హెచ్చరిక స్వీకరించి మనసులో మిత్రుడికి ధన్యవాదాలు చెప్పుకున్నాను. మా అమ్మ ఆమెకు పెట్టిన ఒట్టు జ్ఞాపకం వచ్చి కళ్ళమ్మట నీరు తిరుగుతూ ఉండగా అక్కడి నుంచి బయటికి పోయాను. గుండె దడదడ కొట్టుకుంటూ ఉండగా వణికిపోతూ నా గది చేరాను, వేటగాడి నుంచి తప్పించుకున్న జంతువుల. నాకు గుర్తున్నంతవరకు నా భార్య తర్వాత నాకు మోహం కలిగించినది ఈమె. ఆ రాత్రంతా ఈగల్లా ముసిరే ఆలోచనలతో నిద్ర పట్టలేదు. ఆ ఇల్లు వదిలిపోదునా? ఆ ప్రాంతమే వదిలిపోదునా? నేనెక్కడున్నట్టు? ఇంత సులభంగా స్పృహ కోల్పోతే నా గతేమిటి? ఇకపై ఇంకా జాగరూకత కలిగి ఉండాలనుకుని ఆ మర్నాడు సాయంకాలం సభ ముగియగానే పోర్ట్స్మౌత్ వదిలి వెళ్ళాను. మిత్రుడు మాత్రం మరికొద్ది రోజులు అక్కడున్నాడు. అప్పటికి ఆధ్యాత్మికత, భగవంతుడు అన్న భావనలు కానీ, అతను మనలను ఎలా నడిపిస్తాడన్నది కానీ అవగాహన లేదు. అయితే ఆ సందర్భంలో నన్ను కాపాడింది భగవంతుడే అన్నది లీలగా అర్థమైంది. ఇలా అన్ని క్లిష్ట సందర్భాల్లోనూ అతడు నన్ను రక్షించాడు. ఈనాటికి నన్ను కాపాడినది దేవుడే అన్న వాక్యానికి నా జీవితంలో అత్యధిక ప్రాధాన్యం ఉంది. కానీ దాని అంతరార్థం మటుకు బోధపడదు. ఇంకా సుదీర్ఘానుభవం కలిగితే అప్పుడు అర్థమవ్వచ్చు. కానీ నా అన్ని పరీక్షా సమయాల్లోనూ, అంటే ఒక జిజ్ఞాసువుగా, ఒక న్యాయవాదిగా, ఒక సంఘ నిర్వాహకునిగా, రాజకీయవేత్తగా అన్ని ఆశలు అడియాసలై ఏ దిక్కుతోచని అయోమయ స్థితిలో నేనున్నప్పుడు నన్ను కాపాడినది భగవంతుడేనని చెప్పగలను. సహాయము, సౌఖ్యము నన్ను విడిచిపెట్టి పోయినప్పుడు ఏదో విధంగా ఆపన్నహస్తం గట్టెక్కించింది, ఎటు నుంచి వచ్చిందో తెలియకున్నా. శరణాగతి, పూజ, ప్రార్థనలు మూఢనమ్మకాలు కావు. తినడం, తాగడం, కూర్చోవడం, నడవడం వంటి వాటికన్నా సహజమైన కార్యాలు. అసలు అవే వాస్తవమని, మిగతావి మిథ్య అని చెప్పడము అతిశయోక్తి కాదు. అట్టి ఆరాధన, ప్రార్థనలు మూఢాచారము, మొక్కుబడి తంతు కాదు. అది హృదయం నుంచి జనించేది. కనుక హృదయంలో ప్రేమే కాని మరేమీ లేని విధంగా పరిశుద్ధపరచుకొని హృదయతంత్రులను శృతి చేసి ఉంచుకుంటే మన ప్రార్థన సుస్వరమైన దివ్య సంగీతాన్ని పలికిస్తుంది. ప్రార్థనకి మాటల అవసరం లేదు. ఆ మాటకొస్తే ప్రార్థనా ప్రక్రియలో పంచేంద్రియాల ప్రమేయమే ఉండదు. అలజడితో సతమతమయ్యే హృదయానికి సాంత్వన ప్రార్థన నుంచే లభిస్తుంది అనడంలో నాకే సందేహమూ లేదు. అయితే అందుకు హృదయం ఎటువంటి వికారాలకు లోను కాని వినయభావంతో పరిశుద్ధమై ఉండాలి. నారాయణ్ హేమ్చంద్ర. ఒకసారి నారాయణ్ హేమ్చంద్ర గారు ఇంగ్లాండ్ వచ్చారు. వారిని రచయితగా ఎరుగుదును. నేషనల్ ఇండియన్ సంఘానికి చెందిన మిస్ మ్యానింగ్ గారి ఇంటిలో వారిని కలిశాను. అతనికి ఇంగ్లీషు రాదు. వదులుగా ఉన్న ప్యాంటు, ముడతలు పడి మురిగ్గా ఉన్న కోటు, కాలరు, నెక్టై లేని చొక్కా, పోగులు ఊడిపోతున్న ఉన్నిటోపీ ధరించి ఉన్నారు. పెద్ద గడ్డం, బక్కపలుచని దేహం, గుండ్రని మొహం నిండా స్ఫోటకం మచ్చలు, నిరంతరం చేత్తో గడ్డం సవరించుకుంటున్నారు. ఆధునిక నాగరిక సమాజం దూరం పెట్టే వేషధారణ అతనిది. పరిచయ వాక్యాలు అయ్యాక ఆయన నాకు సమీపంలోనే గదిలో ఉంటున్నారని తెలిసింది. నాకు ఇంగ్లీషు రాదు, నేర్పిస్తావా అన్నారు. సరేనన్నాను. అలా పరిచయమయ్యాం. త్వరలోనే స్నేహితులమయ్యాం. నారాయణ హేమచంద్ర గారికి వ్యాకరణ పరిజ్ఞానం తక్కువ. వారికి గుర్రం క్రియ, పరిగెత్తు అంటే నామవాచకం, ఇలాంటి ఎన్నో సరదా విషయాలు గుర్తున్నాయి. అయితే తన తెలియనితనపు న్యూనత గాని, నా పరిజ్ఞానపు ఘనత గాని అతను పట్టించుకున్నట్టు చూడలేదు. అతనికి అజ్ఞానం సిగ్గుపడాల్సిన అంశం కాదు. అతను నిర్మోహమాటంగా అన్నాడు, నీలా బడికెళ్ళి చదువుకున్నవాడిని కాను. అనుకున్నది వ్యక్తపరిచేందుకు వ్యాకరణం అవసరమని నాకెప్పుడూ అనిపించలేదు. నీకు బెంగాలీ తెలుసా? నాకు తెలుసు. నేను బెంగాల్లో తిరిగాను. మహర్షి దేవేంద్రనాథ్ ఠాగూర్ రచనలు గుజరాతీలకు పరిచయం చేసింది నేనే. ఇతర భాషల్లోని సాహిత్య నిధులను గుజరాతీలోకి అనువదించే సంకల్పమూ ఉంది. రచన సారాన్ని తీసి అందించానా లేదా
అది చాలు నాకు. భవిష్యత్తులో ఇంకా ఎందరో ఇంకా గొప్ప పని చేయవచ్చు. నేను మటుకు వ్యాకరణ సహాయం లేకుండా ఇప్పటి వరకు సాధించిన దానికి తృప్తి పడుతున్నాను. నాకు మరాఠీ, హిందీ, బెంగాలీ వచ్చు. ఇప్పుడు ఇంగ్లీషు కూడా. నాకు కావలసినది తగినంత పదసంపద. నా ఆశయం ఇక్కడితో ఆగిపోదు. నాకు భయాలేవీ లేవు. ఫ్రాన్సు వెళ్ళి ఫ్రెంచి నేర్చుకునే ఉద్దేశము ఉంది. ఆ భాషలో ఎంతో సాహిత్య సంపద ఉందని విన్నాను. అలాగే జర్మనీ వెళ్ళి జర్మన్ భాష నేర్చుకుంటాను. ఇలా ఆగకుండా మాట్లాడుతూనే ఉన్నాడు. కొత్త భాషలు, సాహిత్యాలు నేర్చుకునే దుగ్ధ అతనికి చాలా ఉంది. అమెరికా కూడా వెళతారా అంటే, అవును. ప్రపంచాన్ని చుట్టకుండా ఇండియాకి ఏ మొహం పెట్టుకు వెళ్ళడం అన్నాడు అతను. దీనంతకు డబ్బులో అంటే అతను అన్నాడు, డబ్బు దేనికి? నీలా నాకు షోకులక్కర్లేదు. బతికేందుకు తగినంత తిండి, కప్పేందుకో గుడ్డ చాలు నాకు. నా రచనల నుంచి, మిత్రుల నుంచి ఇది నాకు అందుతుంది. నేనెప్పుడూ 3వ తరగతిలోనే ప్రయాణిస్తాను. అమెరికా వెళ్ళేటప్పుడు స్టీమర్ డెక్కు మీదనే సరిపెట్టుకుంటాను అని. అతని నిరాడంబరత్వము, ముక్కుసూటితనము అతనికే ప్రత్యేకం. గర్వాతిశయం లేశమాత్రం లేదు. తనో రచయితనన్న ధీమా తప్ప. మేము రోజూ కలుసుకునేవాళ్లం. ఇద్దరి ఆలోచనల్లో, ఆచరణలో ఎన్నో పోలికలు కనిపించాయి. ఇద్దరము శాకాహారులమే. కలిసే లంచ్ చేసేవాళ్లం. ఇది నేను వారానికి 17 షిల్లింగులతో నెట్టుకొస్తున్న రోజుల్లోని సంగతి. నాది ఇంగ్లీషు వంట, అతనికి ఇండియా వంటే నచ్చేది. అతనికి పప్పు తప్పనిసరి, నాకు ఉడకేసిన క్యారెట్టు, ఇంకేదైనా సూపు చాలు. నా తిండి అలవాట్లకి జాలి పడేవాడు. ఒకసారి వెతికి వెతికి పెసరపప్పు సంపాదించి వండి నా గదికి తెచ్చాడు. మంచి రుచిగా చేశాడు. అప్పటినుంచి వంటలు ఇచ్చిపుచ్చుకోవడం జరిగేది. ఆ రోజుల్లో కార్డినల్ మ్యానింగ్ పేరు ప్రతి నోట ఆడేది. అతను, జాన్ బర్న్స్ అనే ఆయన నౌకా పరిశ్రమ కార్మికుల సమ్మెను త్వరగా విరమింపజేసేందుకు ఎంతో శ్రమ పడ్డారు. డిస్రేలీ గారు కార్డినల్ గారికి అర్పించిన నివాళి గురించి నారాయణ్ హేమచంద్రకి చెప్పాను. అయితే ఆ ఋషిని నేను చూడాల్సిందే అన్నాడతను. అతను పేరున్న పెద్ద మనిషి, కలవడం నీకెలా సాధ్యం అన్నాను నేను. ఎలాగో నాకు తెలీదు. నేను రచయితనని, సమాజ శ్రేయస్సుకై అతను చేసే పనులకి వ్యక్తిగతంగా కలిసి అభినందిద్దామనుకుంటున్నానని ఇంగ్లీషులో ఉత్తరం రాయి. అతని వద్దకెళ్ళినప్పుడు నువ్వు నాకు అనువాదకునిగా ఉందువుగాని అన్నాడు. నేను ఉత్తరం రాశాను. 2-3 రోజుల్లో అపాయింట్మెంట్ ఇస్తూ జవాబు వచ్చింది. మేమిద్దరము చూచేందుకు వెళ్ళాం. నా దగ్గరున్న ఖరీదైన సూటు నేను ధరించాను. నారాయణ హేమచంద్ర తన మామూలు ముతక మాపు దుస్తుల్లోనే వచ్చాడు. ఏమిటండి ఆ వేషం అని నేను నవ్వాను. చాలేవయ్యా, మీ నాగరీకులు పిరికివాళ్ళు. గొప్పవారెప్పుడు మనిషి బాహ్య స్వరూపానికి ప్రాధాన్యం ఇవ్వరు, అతని హృదయాన్నే గణిస్తారు అన్నాడు. కార్డినల్ గారి సౌధంలోకి మేము వెళ్ళి కూర్చున్నాము. కాసేపటికి బక్కపలుచని, పొడవైన, వయసు మళ్ళిన ఒక పెద్దాయన మమ్మల్ని పలకరిస్తూ మాకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. నారాయణ హేమచంద్ర అతనితో ఇలా అన్నాడు, మీ సమయాన్ని వృధా చెయ్యను. సమాజ సంక్షేమం కోసం మీరు పడుతున్న శ్రమ గురించి తెలుసుకున్నాను. ప్రపంచంలోని సజ్జనులు, ఋషులను గౌరవంగా కలిసి నమస్కరించడం నా సంప్రదాయం. అందుకని మీకు ఇబ్బంది కలిగించాల్సి వచ్చింది. అతను గుజరాతీలో చెప్పిన దానికి ఇది నా ఆంగ్ల అనువాదం. మీరు వచ్చినందుకు చాలా సంతోషం. లండన్లో మీకు సౌకర్యంగా ఉందని, ఇక్కడి వారి పరిచయం కలిగిందని భావిస్తాను. గాడ్ బ్లెస్ యూ అని వారు నిష్క్రమించారు. ఒకసారి నారాయణ హేమచంద్ర ధోవతి చొక్కా ధరించి వచ్చి నేనుంటున్న ఇంటి తలుపు తట్టాడు. మర్యాదస్తురాలైన ఇల్లుగలావిడ తలుపు తీసి బెదిరిపోయి నా దగ్గరికి పరిగెత్తుకొచ్చి అంది, నీకోసం ఎవరో పిచ్చాడొచ్చాడు అని. నేను పోయి చూసి అతన్ని లోనికి తీసుకొచ్చాను. ఎప్పటి మాదిరి చిరునవ్వుతో అతనొచ్చాడు. అయ్యా, మిమ్మల్ని వీధి కుర్రాళ్ళు గేలి చేసి అల్లరి పెట్టలేదా అని అడిగాను. 1-2 సార్లు నన్ను తరిమారు, కానీ నేను ఊరుకున్నాను. కాసేపటికి వాళ్ళు ఊరుకున్నారు అన్నాడు. కొన్నాళ్ల లండన్ వాసం తర్వాత నారాయణ్ హేమచంద్ర ప్యారిస్ వెళ్ళాడు. అక్కడ ఫ్రెంచిని అభ్యసించి ఫ్రెంచి పుస్తకాలు అనువాదం చెయ్యనారంభించాడు. నాకు తగుమాత్రం ఫ్రెంచి పరిచయం ఉన్నందున అతని అనువాదాలు చూచే అవకాశం కలిగింది. అయితే అతను చెప్పినట్టే అవి అనువాదాలు కాక సారాంశాలు.
చివరికి అతను తను కోరిన విధంగా అమెరికా కూడా వెళ్ళాడు. డెక్ టికెట్ అతి కష్టం మీద దొరికింది. అమెరికాలో కూడా ధోతీ చొక్కాతో తిరిగినందుకు న్యాయపరమైన చర్య తీసుకుని విచారించారు. కొంత నిర్బంధం తర్వాత విడుదలయ్యారని విన్నాను. ప్యారిస్లో జరిగిన గొప్ప ఎగ్జిబిషను. 1890లో ప్యారిస్లో గొప్ప ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అందుకోసం చేసిన విస్తృతమైన ఏర్పాట్లు అవి పేపర్లలో చదివిన తర్వాత ప్యారిస్ వెళ్లాలనే కోరిక కలిగింది. ఆ ఎగ్జిబిషన్లో ప్రధాన ఆకర్షణ పూర్తిగా ఇనప కమ్మీలతో నిర్మించిన 1000 అడుగుల ఈఫిల్ టవర్. ఇంకా ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి గాని అప్పటికి అదే ప్రధానమైంది. ఎందుకంటే అంత ఎత్తు నిర్మాణం నిలవడం అసాధ్యమన్న విమర్శల మధ్య దాన్ని నిలిపారు. ప్యారిస్లో ఒక శాకాహార రెస్టారెంట్ కనుక్కుని అందులో 7 రోజులకి ఒక గది అద్దెకు తీసుకున్నాను. ప్యారిస్ ప్రయాణము, ప్యారిస్ నగర సందర్శనము అంతా చాలా పొదుపుగా ముగించాను. ఇందుకోసం ఒక మ్యాప్ చేతిలో పట్టుకుని కాలినడకనే నగరం అంతా చుట్టి ఎగ్జిబిషన్కు మాత్రం ఒక గైడును కుదుర్చుకున్నాను. ఎగ్జిబిషను విస్తారము వైవిధ్యము కన్నా మరేం గుర్తులేవిప్పుడు. ఈఫిల్ టవరు 2-3 సార్లు ఎక్కి దిగడం వల్ల అది కొంచెం గుర్తుంది. మొదటి అంతస్తులో ఒక రెస్టారెంట్లో 7 షిల్లింగులకి ఏదో తిన్న జ్ఞాపకము ఉంది. ఎంతో ఎత్తులో తిన్నామన్న గొప్ప కోసం. ప్యారిస్లోని పాత చర్చిలు గుర్తున్నాయి. వాటి రాజసము, లోని ప్రశాంతత మర్చిపోలేను. నాట్రడామ్ కట్టడము, దాని లోపలి అలంకారాలు, నగిషీలు చూపరులను కట్టిపడేసే అద్భుత సృష్టి. అయితే వాటి కోసం వెచ్చించిన మిలియన్ల ధనము, పడిన శ్రమ, పనితనం అన్నిటి వెనక ఉండి వారిని నడిపించినది వారి హృదయాల్లోని దైవభక్తే. ప్యారిసు షోకులు, ఉబుసుపోకల గురించి కూడా చదివాను. వీధి వీధికి అవి దర్శించాను. కానీ వీటన్నిటి మధ్య నిలువెత్తు రాజసంతో సమున్నతంగా నిలుచున్న చర్చిల శోభ చెప్పుకోదగ్గది. ఈ చర్చిల్లో అడుగుపెట్టిన మనిషి ఒక్కసారి బయటి గజిబిజిని, గందరగోళాన్ని మర్చిపోతాడు. ఆ ప్రశాంత మందిరాల్లో మోకాళ్లపై కూర్చుని కళ్ళు మూసి ప్రార్థించేవారిని చూచిన అతని నడవడిలో హుందాతనము, వినయము ప్రతిబింబిస్తాయి. ఈ మోకాళ్లపై కూర్చుని చేసే ప్రార్థనలు కేవలము మూఢనమ్మకం కాదని, తన్మయత్వంతో మోకరిల్లిన వారి ముందున్న మేరీమాత వట్టి పాలరాతి విగ్రహం కాదని అప్పుడు కలిగిన భావన నాలో అంతకంతకు బలపడుతూనే ఉంది. వారి హృదయాల్లోని భక్తి, విశ్వాసము నికార్సైనవి. వారి ఆరాధనలను అందుకునేది రాయి కాదు, మూర్తీభవించిన దైవత్వం. ఈ విశ్వాసాలు, ఆచారాలతో దేవుని దివ్య ప్రకాశం తేజరిల్లేదే గాని మసకబారేది కాదు. ఈఫిల్ టవర్ గురించి 4 మాటలు చెప్పుకోవాలి. ఈనాటికి దాని ప్రయోజనమేమిటో నాకైతే అర్థం కాదు. దాన్ని ప్రశంసించినంతమంది విమర్శించారు కూడా. అది పనికి మాలినదని దుయ్యబట్టిన వారిలో టాల్స్టాయ్ ప్రముఖుడు. అతని ప్రకారం అది మనిషి తెలివి తక్కువతనానికే గాని తెలివికి ప్రతీక కాదు. అన్ని మత్తు వస్తువుల్లోకి పొగాకు ప్రమాదకరమైనది. దానికి అలవాటు పడ్డవారు మద్యానికి అలవాటు పడ్డవారి కన్నా ఘోరాలు చేస్తారు. మద్యం మత్తు మతి పోగొడుతుంది, కానీ పొగాకు కారుమబ్బులు అతని తెలివిని కమ్ముకుని అతనితో గాలిలో మేడలు కట్టిస్తాయి. ఆ మబ్బుల్లోంచి మొలిచినదే ఇది. దాని నిర్మాణంలో కళ లేదు. అది ఈ ఎగ్జిబిషన్ ప్రతిష్టను ఏ విధంగానూ పెంచలేకపోయింది. ఆటబొమ్మలు మనం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వినోదాన్నిస్తాయి. మనం పెద్దయినా చిన్నతనం పోలేదని, అది రుజువు చేసేందుకే ఇంత ఆయాసము పడి దీన్ని లేపేమని ఆయన చెప్పుకొచ్చారు. పిలుపొచ్చింది, కానీ నేను ఇంగ్లాండ్కు వచ్చింది న్యాయశాస్త్రం చదివి న్యాయసంఘం అంటే బార్కు రప్పించుకునేందుకు. దాని గురించి చెప్పడం ఇంతవరకు వాయిదా వేస్తూ వచ్చాను. ఇప్పుడు కొంచెం అది ముచ్చటిస్తాను. ఒక విద్యార్థిని బార్కు పిలిచేందుకు 2 నిబంధనలు. ఒకటి, 3 ఏళ్లలోనూ కనీసం 12 టెర్ములు పూర్తి చేయడం, చదువు పూర్తి చేసి పరీక్షలు పాస్ కావడం. టెర్ములో 24 డిన్నర్లుంటాయి. అందులో కనీసం 6ంటికి హాజరు కావాలి. డిన్నర్లో తిన్నా తినకున్నా అది పూర్తయ్యే వరకు విద్యార్థి వారి సమక్షంలో ఉండాలి. మామూలుగా ప్రతి వారు నాణ్యమైన మద్యం సేవిస్తూ సుష్టుగా భోంచేసేవారు.
ప్రతి డిన్నర్ ఖరీదు మన లెక్కల్లో సుమారు ₹3 ఉండేది. ఉన్న వాటిలో ఇది సామాన్యమని చెప్పుకోవచ్చు. వీటిలో తిన్న ఖర్చు కన్నా తాగిన ఖర్చు ఎక్కువ ఉండాలి. ఇండియాలో మనకి అంత సొమ్ము తాగుడుకి వృధా చెయ్యడమా అని అనిపించవచ్చు. కానీ ఇక్కడ అది మర్యాద, సాంప్రదాయం. ఈ డిన్నర్లలో నేను తినేది బ్రెడ్, బంగాళదుంప, క్యాబేజీ. చదువుకుంటున్న మాకన్నా బెంచర్లు అని పిలువబడే చదువు పూర్తి చేసిన వకీళ్లకి వడ్డించేదానికే ప్రాధాన్యత. నేను ఇంకో పార్సీ మిత్రుడు శాకాహారానికి దరఖాస్తు చేసుకుంటే మంజూరు చేశారు. అవి బెంచర్లకి సప్లై అయితే వాటి నుంచి కొంత మేము తీసుకునేవాళ్ళం. ప్రతి గ్రూపులోనూ 4 ఉండేవారు. గ్రూపుకి 2 సీసాల వైన్ ఇచ్చేవారు. నేను ముట్టను కనుక తమ గ్రూపులో నన్ను కలుపుకుందుకు పోటీ ఉండేది. ప్రతి టెరం చివర గ్రాండ్ నైట్ అని చెప్పి ఎక్కువ వైను, షాంపేను సప్లై చేసేవారు. అందులో కూడా నాకు గ్రూపుల నుంచి గొప్ప గిరాకీ ఉండేది. అయితే న్యాయవృత్తిలో ఈ డిన్నర్ల ఉపయోగం ఏమిటని అప్పుడు అర్థం కాలేదు, ఇప్పుడు కాదు. ఒకానొక సమయంలో వీటికి హాజరయ్యే వారి సంఖ్య తక్కువ ఉండి కొన్ని ప్రయోజనకర చర్చలు, ఉపన్యాసాలు ఉండేవి. అవి విద్యార్థులకు విజ్ఞానదాయకంగా ఉండి వారికి మాట్లాడడము అలవడి మెరుగుపడేదిట. నా వేళకి అదేమీ లేదు. బెంచర్ల టేబిళ్లు ప్రత్యేకంగా మాకు దూరంగా వేసేవారు కనుక మేము వారి నుంచి నేర్చుకునేది సున్నా. రాను రాను ఈ ఆచారం పూర్వపు శోభ మసకబారిపోయి నామమాత్రంగా మిగిలింది. కానీ సంప్రదాయ ఇంగ్లాండు దీనిని కొనసాగిస్తూ వస్తోంది. విద్యాభ్యాసము సులువుగా ఉండేది. బారిస్టర్లని డిన్నర్ బారిస్టర్లు అని హాస్యం చేసేవారు. పరీక్షలకి ఏ విలువ లేదని ప్రతివారికి తెలుసు. నా కాలంలో 2 పరీక్షలుండేవి. రోమన్ లాలో ఒకటి, కామన్ లాలో ఒకటి. వీటికి ప్రత్యేక టెక్స్ట్ పుస్తకాలు ఉన్నాయి కానీ ఎవరూ చదవడం నేను చూడలేదు. పుస్తకాల మొహమే చూడకుండా పరీక్షల ముందు అక్కడివి ఇక్కడివి 10 వాక్యాలు తయారు చేసుకుని అవే అటు తిప్పి ఇటు తిప్పి రాసి ఈ పరీక్షల్లో పాసైన వారిని ఎరుగుదును. ప్రశ్నపత్రాలు అతి సులభంగా ఉండేవి. పరీక్షల్లో పర్యవేక్షకులు ఉదాసీనంగా ఉండేవారు. రోమన్లా పాస్ అయ్యేవారి సంఖ్య 95 నుంచి 99 ఉండేది. తప్పుతామనే భయమే లేదు. ఎందుకంటే ఈ తరహా పరీక్షలు ఏటిలో 4 సార్లు రాయొచ్చు. నేను మాత్రం ఆ 4 బదులు ఒకటే రాయాలని, అన్ని టెక్స్ట్ పుస్తకాలు పూర్తిగా చదవాలని నిశ్చయించుకున్నాను. అంత ఖర్చు పెట్టి కొనుక్కుని అవి చదవక వదిలేయడం మోసము, అపరాధము అనిపించింది. ఇంకా రోమన్లాను లాటిన్లోనే రాయ సంకల్పము కలిగింది. లండన్ మెట్రిక్యులేషన్లో నేర్చిన లాటిన్ ఇక్కడ అక్కరకొచ్చింది. ఇది వృధా పోలేదు. తర్వాతి కాలంలో రోమన్ డచ్ కామన్లాగా ఉండిన దక్షిణాఫ్రికాలో ఎంతో ఉపయోగపడింది. ఇంగ్లాండు కామన్లా చదవడం పూర్తి చేసేందుకు 9 నెలల కఠిన శ్రమ పెట్టాల్సొచ్చింది. బ్రూమ్ కామన్లా ఉన్న వాటిలో పెద్దదిగానూ ఉండేది, ఆసక్తికరంగానూ ఉండేది. అలాగే స్నెల్ రాసిన ఈక్విటీ కూడా, కానీ కఠినమనిపించేది. వైట్ మరియు ట్యూడర్ల సంకలనం లీడింగ్ కేసెస్ చాలా ఆసక్తిగా ఉండేది. ఇవి చదివినంత శ్రద్ధగాను విలియమ్స్ మరియు ఎడ్వర్డ్స్ రియల్ ప్రాపర్టీ, గుడీవు గారి పర్సనల్ ప్రాపర్టీ కూడా చదివాను. విలియమ్స్ పుస్తకమైతే ఒక నవల్లా సాగిపోయింది. ఇండియా తిరిగి వచ్చాక అంత శ్రద్ధగాను నేను చదివినది మెయిన్స్ హిందూ లా అనుకుంటాను. కానీ ఇండియా లా పుస్తకాల ప్రస్తావన ఇక్కడ ఆవశ్యకం కాదు. నేను పరీక్షలు పాస్ అయి 1891 జూన్ 10న బార్ నుంచి పిలుపు అందుకుని 11న హైకోర్టులో సభ్యత్వం తీసుకున్నాను. 12న ఇంటికి ప్రయాణమయ్యాను. అయితే ఎంత చదివినా నా నిస్సహాయతకి, భయానికి అంతం కనిపించలేదు. న్యాయవాద వృత్తికి నేను పనికిరానని అనిపించేది. ఈ నిస్సహాయత వివరణకి ఒక ప్రత్యేక అధ్యాయం అవసరం. నా నిస్సహాయత. బారు నుంచి పిలుపునందుకోవడం సులభమే కానీ ప్రాక్టీసు చేయడం కష్టమనిపిస్తోంది. న్యాయగ్రంథాలు చదివాను కానీ వాటిని ఎలా ఆచరణలో పెట్టాలో తెలీదు. లీగల్ మ్యాగ్జిమ్స్ అంటే న్యాయశాస్త్ర నీతి సూత్రాలు ఎంతో శ్రద్ధతో చదివాను. కానీ నా వృత్తికి అవి ఎలా ఉపయోగపడతాయో అవగాహన లేదు. సిక్ యుటేరే టుయో ఉట్ ఎలీనం నాన్ లయదాస్ అంటే ఇతరులకు ఏ ఇబ్బంది కలిగించని విధంగా నీ ఆస్తిని నువ్వు అనుభవించు అనేది
ఆ లీగల్ మ్యాగజిన్స్లో ఒకటి. కానీ ఒక క్లయింట్ కేసులో ఇది ఎలా అన్వయించాలో అర్థం కాలేదు. ఈ సూత్రాన్ని గురించిన అన్ని ప్రముఖ కేసులు అధ్యయనం చేశాను గాని ఏవీ నా వృత్తికి పనికొచ్చే నమ్మకాన్ని నాకు కలిగించలేకపోయాయి. పైగా భారతీయ న్యాయశాస్త్రంలో ఏదీ నేను చదవలేదు. హిందూ మహమ్మదీయ చట్టాలేవీ నాకు తెలియదు. ఒక దావా ఎలా తయారు చేయాలో రాదు. అంతా అయోమయం, గందరగోళం. సర్ ఫిరోజ్ షా మెహతా గారు కోర్టులో సింహంలా గర్జించేవారని విన్నాను. ఇంగ్లాండులో వారికి ఆ కౌశలం ఎలా పట్టుబడిందో, వృత్తిలో అతని ప్రాగల్భ్యం నాకు పట్టుబడుతుందనేది కల్ల. ఇంకోవైపు ఈ వృత్తిని జీవనోపాధి చేసుకునే విషయంలోనూ నాకు కొన్ని అపోహలున్నాయి. లా చదువుతున్నప్పుడంతా ఈ ఆలోచనలు, దిగులే నాకు. కొందరు మిత్రులతో చెప్పుకుంటే ఒకరన్నారు, దాదాభాయ్ నౌరోజీ గారి సలహా తీసుకోమని. ఇంగ్లాండ్ వచ్చేటప్పుడు వారి పరిచయ పత్రము తెచ్చుకున్నానని చెప్పి ఉన్నాను. అది ఉపయోగిద్దామనిపించింది. కానీ అంత గొప్పవారి సమయాన్ని వృధా చెయ్యడం భావ్యం కాదనిపించి వారి ఉపన్యాసం ఎక్కడైతే అక్కడికెళ్ళి ఓ మూల నించుని వినేవాడిని. అది నాకు కనువిందును, వీనుల విందును కలిగించేది. విద్యార్థులకు తాను అందుబాటులో ఉండేందుకు అతను సంఘాన్ని స్థాపించారు. ఆ సంఘం మీటింగులకి హాజరై దాదాభాయ్ గారికి విద్యార్థుల పట్ల ఉన్న ప్రేమ, వారికి అతని పట్ల ఉన్న గౌరవము చూచి ఆనందపడేవాడిని. కొన్నాళ్ళకి ధైర్యం కూడి వారి పరిచయాన్ని అపేక్షిస్తూ వారికి ఒక చీటీ ఇచ్చాను. నీకెప్పుడు సలహా సంప్రదింపు కావాలన్నా నన్ను నిరభ్యంతరంగా కలు అన్నారు. కానీ ఈ అవకాశాన్ని ఎప్పుడూ నేను ఉపయోగించుకోలేదు. ఎంతో పీకల మీదికొస్తే తప్ప వారిని ఇబ్బంది పెట్టకూడదని నా నిర్ణయం. ఈ విధంగా ఆ సూచన చేసిన నా స్నేహితుడి సలహా అమలు కాలేదు. ఫ్రెడరిక్ పిన్కట్ గారిని కలవమని సలహా ఇచ్చింది ఈ మిత్రుడేననుకుంటాను, ఇప్పుడు సరిగ్గా గుర్తులేదు. ఫ్రెడరిక్ పిన్కట్ గారు సంప్రదాయవాద ఆంగ్లేయులు, కానీ భారతీయ విద్యార్థుల పట్ల ఆయనకు అపారమైన అభిమానం ఉండేది. ఎందరో విద్యార్థులు వారి సలహాలు తీసుకునేవారు. నేను ఓ విన్నపం పంపితే వారి అనుమతి లభించింది. వారితో నా సంభాషణ మరువరానిది. అతను నన్నో మిత్రునిలా ఆహ్వానించారు. ప్రతి ఒక్కరూ ఫిరోజ్ షా మెహతాలైపోతారటయ్యా. ఫిరోజ్ షాలు, బద్రుద్దీనులు అరుదు. ఒక మామూలు న్యాయవాది అయ్యేందుకు అసాధారణ ప్రజ్ఞా కౌశలాలు అవసరం లేదని గుర్తుపెట్టుకో. సాధారణమైన నిజాయితీ, కొంత పరిశ్రమ ఉంటే చాలు, భుక్తికి లోటుండదు. అన్ని కేసులు క్లిష్టంగా ఉండవు. ఏది, నువ్వేమాత్రం చదివేవో ఇప్పుడు చూద్దాం అన్నారు. నేను చదివినవన్నీ ఏకరువు పెట్టినప్పుడు అతను నిరుత్సాహపడినట్టు అనిపించింది. కానీ అది క్షణికం. అంతలోనే చిరునవ్వుతో అన్నారు, నీ సమస్య నాకు అర్థమైంది. నువ్వు చదివినది చాలదు. పాఠాలు తప్ప వ్యావహారిక ప్రపంచ విషయాలున్న పుస్తకాలు నువ్వు చదవలేదు. ప్రపంచ జ్ఞానం వకీలుకు ఆవశ్యకం. నువ్వైతే ఇండియా చరిత్రనే చదవలేదని చెబుతున్నావు. వకీలుకు మానవ స్వభావం గురించి పరిపూర్ణ అవగాహన ఉండాలి. ఒక మనిషి స్వభావాన్ని అతని ముఖం చూచి చెప్పగలిగే కౌశలం వకీలుకు ఉండాలి. అలాగే ప్రతి భారతీయునికి భారతదేశ చరిత్ర తెలిసి ఉండాలి. దీనితో నీ న్యాయవాద వృత్తికి ఏ సంబంధమూ లేదు, కానీ భారతదేశ చరిత్ర నువ్వు తప్పకుండా చదివి తీరాల్సిందే. 1857 సిపాయిల తిరుగుబాటు చరిత్ర గురించి కాయే మరియు మెలన్సన్ రాసిన పుస్తకం నువ్వు చదవనే లేదు. అది తెలుసుకోవలసినదే. పైన మరో 2 మానవ స్వభావం గురించిన పుస్తకాలు చదువు. అవి లవటోర్ మరియు షెమెల్ పెనిక్ రాసిన ఫిజియోనమీ, అంటే ముఖం చూచి మనిషి స్వభావాన్ని అంచనా వేయగలిగే శాస్త్రం. పూజ్యులైన స్నేహితులు ఈ ఫ్రెడరిక్ గారి సలహాకు నేనెంతో కృతజ్ఞుడను. అతని సమక్షంలో ఉన్నప్పుడు నా భయాలన్నీ పటాపంచలైపోయాయి. గాని అతని సెలవు తీసుకుని బయటకొచ్చిన మరుక్షణం దిగులు మొదలయ్యేది. ముఖం చూచి మనిషిని తెలుసుకోవడం అనే దాన్ని దారి పొడుగునా మననం చేసుకున్నాను. మర్నాడు లావటోర్ పుస్తకం దొరికింది. షెమెల్ పెనిక్ పుస్తకం దొరకలేదు. లావటోర్ పుస్తకం స్నెల్ రాసిన ఈక్విటీ కన్నా కష్టము, అనాసక్తికరము అనిపించింది. అందులో వివరించి ఉన్న షేక్స్పియర్ ఫిజియోనమీ చదివి లండన్ వీధుల్లో షేక్స్పియర్ల కోసం వెదికాను గాని కనుగొనే కౌశలం వచ్చింది కాదు. లావటోర్ పుస్తకం నా జ్ఞానాన్ని ఏమాత్రం పెంచలేదు.
ఫ్రెడరిక్ పిన్కట్ గారి సలహా అంతగా ఉపయోగపడలేదు, కానీ వారి సౌజన్యం నన్ను సమున్నతంగా నిలబెట్టింది. చెదరని చిరునవ్వు గల ఆ ముఖం నా జ్ఞాపకాల్లో పదిలపడిపోయింది. ఇంకా నేనొక న్యాయవాదిగా సఫలం కావాలంటే ఫిరోజ్ షా మెహతా గారి జ్ఞానము, మాటకారితనము, చొరవ, జ్ఞాపకశక్తి మరీ ఆవశ్యకం కావని, నిజాయితీ, పరిశ్రమ ఉంటే చాలునన్న అతని అభిప్రాయం పట్ల పూర్తి విశ్వాసం కలిగింది. నిజాయితీ, పరిశ్రమ తగుమాత్రం ఉన్నవాడినే కనుక పర్వాలేదనిపించింది. 1857 సిపాయిల తిరుగుబాటు గురించి కాయే మరియు మెలన్సన్ గారి పుస్తకాలు ఇంగ్లాండులో ఉండగా చదవలేకపోయాను గాని చదివే మొట్టమొదటి అవకాశంలోనే చదివి తీరాలన్న నిశ్చయంతో దక్షిణాఫ్రికాలో ఉండగా చదివాను. ఆ విధంగా నా నిరాశా మేఘాల చివర ఒక చిన్న ఆశాకిరణం మెరిపించుకుంటూ ఎస్ఎస్ అస్సాం అనే నౌకలో ప్రయాణించి బొంబాయి చేరాను. సాగరం కల్లోలంగా ఉండి ఇంకో చిన్న పడవెక్కి రేవు చేరాల్సి వచ్చింది.